హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమత. హాలిడేస్ కాబట్టి పిల్లలు ఎక్కడికన్నా బయటికి వెళ్దాము మమ్మీ డాడీ అని చెప్పేసి అంటే ఇంకా సరదాగా ఇలా అయితే వచ్చేసాము. సో ఇది వచ్చేసి రాయ్ చాందనీ మాల్. సో బయట నుంచి అయితే ఇలా ఉంటుందన్నమాట రాయ్ చాందనీ మాల్. ఇది వచ్చేసి కోంపల్లిలో ఉంది. సో మన హైదరాబాద్ ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉండొచ్చు రాయ్ చాందనీ మాల్. సో చాలా బాగుంది బయట నుంచి చూస్తే అయితే. ఇంకా షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి లోపల షాపింగ్ చేయడానికి బాగానే. సో ఇలా అయితే ఎంటర్ అయిపోవాలన్నమాట లోపటికి. సో చక్కగా ఎంట్రీ మనం లోపలికి వెళ్తూ ఉంటే చూసారా రాయ్ చాందనీ మాల్ అనేది అక్కడ రాసింది. సో ఎంటర్ అవ్వగానే లోపటైతే పెద్దగా హాల్ అయితే ఉందన్నమాట. సో ఇలా ఒక ట్రైన్ చిన్నగా పిల్లలు ఆడుకోవడానికి సరదాగా పెట్టేశారు. చాలా బాగుంది అనిపించింది. ఒక టాయ్ లాగా ఉంది చూస్తే కానీ పిల్లలు ఇలా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేయడానికి బాగుందన్నమాట. ఈ మాల్ వచ్చేసి పిల్లల కోసం స్పెషల్గా చాలా బాగుంది ఎంజాయ్ చేయడానికి. సో జనరల్గా అయితే మనము హాలిడేస్లో వస్తే ఇలాంటివన్నీ పిల్లల కోసం చేస్తూ ఉంటాం కదా, బయటికి తీసుకెళ్ళమంటే ఇలా మనం అక్కడ వాళ్ళకి స్పెండ్ చేయడానికి బాగుందన్నమాట. ఆడుకోవడానికి చాలా రకరకాల గేమ్స్ అయితే ఉన్నాయి. సో స్టార్టింగ్ అయితే ఇక్కడ ఎక్స్కలేటర్ పైన ఎక్కేసామన్నమాట. సో సరదాగా ఎక్స్కలేటర్ పైన ఎక్కుతూ ఉంటే భలే ఫన్నీగా అనిపిస్తుంది కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఎక్కడానికి రాదు, పడుతూ ఉంటారు. అలా సరదాగా అనిపించింది. పాపం తెలియదు కానీ అలా పడుతూ లేస్తూ సో అలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే. సో ఒక్క ఫ్లోర్ కాదనమాట, 4 ఫ్లోర్స్ ఇలాగే ఎక్కాలి ఎక్స్కలేటర్ పైన. లేదంటే మనకి లిఫ్ట్ కూడా ఉంది, అలా కూడా ఎక్కొచ్చు. ఇంకా లోపలికైతే వచ్చేస్తే ఇలా ఉన్నాయన్నమాట. సో రకరకాల గేమ్స్ అయితే చాలా ఉన్నాయి. సో పిల్లల కోసం స్పెషల్లీగా స్పెండ్ చేయాలి టైం అంటే కనుక ఇలా అయితే చాలా బాగుందన్నమాట. బయటికి ఎండలో తిరగకుండా ఇలా లోపల ఏసీ అయితే ఉంది బాగానే. సో లోపటైతే రకరకాల గేమ్స్ అయితే ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ గేమ్సే ఉన్నాయి కానీ డబ్బుతో కూడిన గేమ్స్ అన్నమాట. సో ఏ గేమ్ ఆడినా మనం డబ్బులు అయితే ఖర్చు చేయాల్సిందే. సో ఇక్కడ స్కేరీ బొమ్మ ఎంత బాగుందో కదా, చూడగానే భయంకరంగా అనిపించింది. సో ఇక్కడ వచ్చేసి క్యాష్ కౌంటర్ అనమాట. ఇక్కడే మనం ఏదన్నా గేమ్స్ ఆడాలి అంటే ఒక కార్డ్ అయితే తీసుకోవాలి. అది వచ్చేసి 1500 అనమాట. సో ఏ గేమ్ ఆడినా అక్కడ మనకి ప్రైజ్తో పాటు ఆ కార్డు ఇలా మనకి ఏటీఎం కార్డ్ ఎలా ఉంటుందో అలా ఇచ్చేస్తారనమాట. సో అది వచ్చేసి 1500 అనమాట. అదైతే తీసుకున్నాము. ఇంకా ఏ గేమ్ ఆడినా మనకు ఆ కార్డ్ అయితే అక్కడ చూపించాలన్నమాట. సో మన ఇష్టం అనమాట. ఇక ఫస్ట్ వచ్చేసి ఇలా ఆడుతున్నారు. ఈ టాయ్ వస్తుందంట, ఇలా ఇది మనము ఇలా ప్రెస్ చేయాలి కార్డ్ చూపించి. సో అది ప్లక్కర్ లాగా ఉంది కదండి పైన రాడ్ లాగా, అది పట్టుకొని వస్తుందన్నమాట. మనం దాన్ని హ్యాండిల్ చేయాలన్నమాట. మనం ఆ గేమ్ ఆడాలంటే హ్యాండిల్ చేయాలి. సో ఫస్ట్ గేమే మాకైతే ఇలా ఈ టాయ్ అయితే వచ్చేసింది అనమాట, టెడ్డీ. సో చాలా బాగా హ్యాపీ అనిపించింది. ఆ గేమ్ వచ్చేసి 79 రూపీస్. సో ఇలాంటివన్నీ కూడా చూసారా ఎంత హ్యాపీ ఫీల్ అనమాట. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో అలా మనకు ఆడుతూ ఉంటే ఇంకా టాయ్స్ వస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు కదా పిల్లలైతే. సో అన్నీ కూడా వస్తాయని నమ్మకం అయితే పెట్టుకోవద్దు. సో ఒక్కొక్కటి రావచ్చు, రాకపోవచ్చు. సో డబ్బులు అయితే నష్టపోతాం పక్కాగా అని చెప్పొచ్చు. సో అలా రకరకాల గేమ్స్ 69 రూపీస్, 79 రూపీస్, 100 రూపీస్, 40 రూపీస్ అలా అయితే ఉన్నాయన్నమాట పిల్లల కోసం స్పెషల్గా. సో ఎంజాయ్ అంతే అనమాట. ఇంకా డబ్బులు పోతాయి అన్న విషయం మనము ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదన్నమాట. సో ఒక టాయ్ అయితే మాకు వచ్చింది. సో ఇలా అన్నీ మిస్ అయితే అయిపోయాయి, చాలా వరకు అయితే మిస్ అయిపోయాయి అని చెప్పవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా అది మిస్ అయిపోయింది. సో హ్యాపీ, ఇంకా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు అంతే. ఇందులో ఒక గేమ్స్ వరల్డ్ అని చెప్పవచ్చు. ప్రతి ఒక్క గేమ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి చూసారా ఎంత బాగా ఆడుకోవచ్చో. సో అక్కడ కార్ డాషింగ్ అనమాట, కారు రోడ్ పైన ట్రావెల్ చేయాలి. సో బాగుంది సరదాగా. అసలు అందులో వెళ్తే టైం అనేది అసలు ఎంత టైం అయిందో మనకే తెలియదు అనమాట. ఆటోమేటిక్గా టైం అయితే ఈజీగా అయిపోయింది. ఒక 3 to 4 అవర్స్ అయితే గడిచిపోయింది ఈజీగా. సో చాలా బాగా పిల్లల కోసం బయట ఎక్కడో దూరం ప్రదేశాలకు తీసుకెళ్లకుండా ఇలాంటి ఒక చోట తీసుకెళ్ళామనుకోండి, ఇంకా రకరకాల గేమ్స్ ఒకే ప్లేస్లో అనమాట.
ఒకే రూఫ్ కింద ఇన్ని రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో రకరకాల షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. మనం పెద్దలం కూడా ఎంజాయ్ చేసుకుంటూ షాపింగ్ చేయొచ్చు. లేదంటే మనకి ఫుడ్ కోర్ట్స్ కూడా చాలానే ఉన్నాయి. ఫుడ్ స్టఫ్స్ కూడా చాలానే ఉన్నాయి. అలా తినుకుంటూ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మొత్తానికి నాకు అర్థమైంది ఏంటా అంటే మనీతో కూడిన పని అనమాట. సో మనీ పెడితే ఏదైనా మనం చేయొచ్చు అంతే. సో మంచిగా ఇక్కడైతే ఎంజాయ్ చేయడానికి చాలా బాగా అనిపించింది. ఇంకా పిల్లలు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలామంది చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారనమాట. సో రకరకాల గేమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అంతే ఇంకా అది. సో మనం జనరల్గా అయితే పిల్లలకి సెల్ ఫోన్స్లో కానీ లేదంటే టీవీస్లో కానీ సో కంప్యూటర్స్లో కానీ మానిటర్స్ పైన చూసుకుంటూ అలా చూస్తూ ఉంటారు కదా. ఇక్కడైతే డైరెక్ట్గా మనము ఇష్టం వచ్చినట్టుగా హ్యాండిల్ చేసుకుంటూ ఆడుకోవచ్చు అనమాట. ఇంకా అలాగే చాలా రకాల గేమ్స్ ఉన్నాయన్నమాట. ఇలా డ్రైవింగ్ చేసినట్టుగా ఇప్పుడు అలా కార్లో కూర్చుంటే మనం స్వయంగా డ్రైవింగ్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. జస్ట్ అక్కడ స్క్రీన్ పైన చూస్తూ ఇది వచ్చేసి మొత్తం టోటల్గా షేక్ అవుతుందన్నమాట చైర్తో సహా. చాలా బాగా అనిపించింది. మొత్తం అసలు అదొక థ్రిల్ అనమాట. ఇంకా అందులో కూర్చొని ఆడుకోవడం సరదా అంతే. సో ఎంటర్టైన్మెంట్ పిల్లల కోసం అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పొచ్చు. సో పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే ఇంకా పేరెంట్స్కి కూడా ఎంజాయ్ అనిపిస్తుంది కదా, వాళ్ళని చూసి మనం సంతోషిస్తూ ఉంటే. ఇంకా ఆ చైర్ అంతా అలా కదులుతుందనమాట. ఇది వచ్చేసి టైం ప్రకారమే మనం కార్డ్ పెట్టేస్తే 1 మినిటో 5 మినిట్స్ 10 మినిట్స్ అంత టైం ప్రకారం అందులో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మనమేమి చూడాల్సిన పనే లేదనమాట. అయ్యో అప్పుడే అయిపోయింది ఆ టైం అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇంకా మనకు టైం అసలు తెలియదు, ఇంత తొందరగా అయిపోయింది ఆ టైం అనేసి అనిపించింది. సో ఇలా అయితే మనకి చాలా రకాలే ఉన్నాయి గేమ్స్. పెద్దవాళ్ళకు ఉన్నాయి, చిన్న పిల్లలు 1 ఇయర్ బేబీ కాడ నుంచి స్టార్ట్ అనమాట గేమ్స్ వచ్చేసి. సో 1 ఇయర్ 2 ఇయర్స్ పిల్లలు కూడా చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అయ్యే గేమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా అందులో మధ్య మధ్యలో గిఫ్ట్స్ తీసుకునే రకంగా కూడా ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి జంపింగ్ 50 సెకండ్స్లో 200 స్టెప్స్ మనము చేయాలన్నమాట. సో అలా చేస్తే ఏదో ఒకటి గిఫ్ట్ వస్తుందన్నమాట. సో కొన్ని గేమ్స్ ఇలా కూడా ఉన్నాయన్నమాట. సరదాగా పిల్లలకి ఏంటంటే మనం ఏదైనా చేస్తే మనకు గిఫ్ట్ వస్తుందంటే ఇంకా వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చేస్తారు కదా. సో అలాంటి గేమ్స్ కూడా బాగా పెట్టారనమాట. ఇంకా రకరకాలుగా బొమ్మలు మాత్రం అట్రాక్టివ్గా ఉన్నాయి పిల్లల కోసం, స్పెషల్గా టెడ్డీస్ అని, సో కిండర్ జాయ్స్ చాక్లెట్స్ అని, సో అలాంటివి చాలా రకాలుగానే ఉన్నాయి. ఇంకా మాకైతే చాలానే మిస్ అయిపోయాయి అనమాట. బొమ్మలు అయితే చాలా రకాలుగా మిస్ అయిపోయాయి. ఇంకా చాక్లెట్స్ రకాలైతే చాలానే మిస్ అయిపోయాయని చెప్పొచ్చు. ఇంకా లక్ అనమాట అంతే, ఇంకా అంతే అని వదిలేయటమే అనమాట. జస్ట్ మనం ఆడామా, సో అందులో పార్టిసిపేట్ చేసామా, మన ఎంజాయ్మెంట్ అయ్యిందా, ఇదనమాట. సో చాక్లెట్స్ కానీ ఏమీ రాలేదు. జస్ట్ ఒక టెడ్డీ బేర్ అయితే స్టార్టింగ్లో చూసారు కదా వచ్చింది. సో ఇది కూడా మిస్ అయిపోయిందనమాట. సో ఏంటంటే అట్రాక్టివ్ కోసం పిల్లలు అట్రాక్ట్ అవ్వాలి, ఆ గేమ్స్ ఆడాలి, అదేదో గెలుచుకోవాలి అన్న థీమ్ అయితే పెట్టారనమాట. స్పెషల్గా కిడ్స్ కోసమే అనేసి ఇలా అట్రాక్టివ్గా పెట్టారు. చాక్లెట్స్, వేఫర్స్, టాయ్స్, సో అలా రకరకాలుగా అట్రాక్టివ్ గేమ్స్ అయితే పెట్టారు పిల్లల కోసమే అని చెప్పొచ్చు. సో పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తున్నారనమాట. చాలామంది ఎలా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఆడాలి, ఏదో గెలవాలి అన్న కాన్సెప్ట్లో అయితే వెళ్ళిపోతున్నారనమాట. సో ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అనేసి అయితే అనిపించింది. ఇలా ఇక్కడ వచ్చేసి జాయ్ స్టిక్ లాగా ఒకటి ఉంటుంది, దాన్ని అటు ఇటు మూవ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి స్కేరీ అంట. సో ఈ బొమ్మను చూస్తేనే భయంకరంగా ఉంది. ఆ లోపల అక్కడ డోర్ ఉంది, దాని లోపల దయ్యాలు అంటే గోస్ట్ లాగా ఉంటుందో ఏమో, మరి మేమైతే లోపలికి వెళ్ళలేదు. సో మేబీ అలా భయపడతారేమో అన్నట్టుగా ఉంది అది. సో ఇక్కడ చూసారా మళ్ళీ ఇలా యాంగిల్ లాగా 4 ఉన్నాయన్నమాట, ఇలా రాడ్స్. సో మనం జాయ్ స్టిక్ తోటి తిప్పినట్టుగా తిప్పాలి, దాన్ని క్యాచ్ చేసే విధంగా ఉండాలని. మాకు మళ్ళీ ఇది కూడా మిస్ అయిపోయింది చూసారా. సో అలా రకరకాల అట్రాక్టివ్ అనమాట అంతే. అదొక టెక్నికే అనిపించింది ఆ గేమ్ ఆడడం కూడా. సో క్లెవర్ అనమాట.
ఇంకా లక్ కూడా కూడిన పని అనమాట. లక్ ఉండాలి, క్లెవర్‌నెస్ తోటి, న్యాక్ తోటి ఆడాలి అనిపిచ్చింది. సో, ఇలా తిప్పితే ఏదో నంబర్ వస్తే మనకేదో బోనస్ అట్లాంటివి ఏదో వస్తాయన్నట్టుగా చెప్పారిక్కడ. సో, ఒక్కొక్క గేమ్ దగ్గర ఒక్కొక్క పర్సన్ అయితే ఉన్నారనమాట. ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇలా ఆడితే ఇలా వస్తుంది. అది ఏదో ఒకటి మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. మనం డైరెక్ట్‌గా వెళ్ళి మన ఇష్ట ప్రకారంగా ఏం కాదు. సో, ఇక్కడొచ్చేసి వాటర్ గేమ్. సో, వాటర్ మనం ఇలా రెండుటిని ఇట్లా పట్టుకొని మనము కొంచెం ప్రెస్సింగ్ చేస్తూ ఉంటే ఆ వాటర్ అయితే ఆ ఫిషెస్‌కి తగిలితే అవి అంటే చనిపోతున్నట్టుగా పిక్చర్‌లో అయితే కనిపిస్తుంది. వెళ్ళిపోతున్నాయన్నమాట వాటర్ అలా స్ప్రే చేసినట్టుగా చేస్తే. సో, చాలా సేపు ఆడారు. ఇదైతే చాలా బాగా ఎంటర్‌టైనింగ్‌గా ఉండే అనమాట ఈ గేమ్ వచ్చేసి. సో, ఎంజాయ్‌మెంట్ అనమాట అంతే. సో, పిల్లలకి అదొక ఎంజాయ్‌మెంట్. ఇందులో కూర్చుంటే మాత్రం టైం అస్సలు తెలియలేదండి. టైం అస్సలు ఎలా గడిచిపోయిందా, ఇంత టైం అయిందా అన్నట్టు మేమైతే షాక్ ఫీలింగ్ అయ్యామన్నమాట. అంత బాగా అసలు టైం అయితే స్పెండ్ అయిపోతుందని చెప్పొచ్చు. సో, మంచిగా పిల్లల కోసం ఎక్కడన్నా వాళ్ళకి హాలిడేస్‌లో ఇలా ఎంటర్‌టైనింగ్‌గా తీసుకెళ్ళాలంటే కానీ బావుందనమాట. సో, చిన్న, పెద్ద అని తేడా ఏమీ లేదు. ఎవరైనా ఆడుకోవచ్చు. చాలా బాగున్నాయి గేమ్స్. ఇదేదో కొలాబరేషనో కానీ అలాంటిదేం కాదనమాట. సో, మనకు నచ్చితేనే మనం ఏదన్నా చెప్తూ ఉంటాం కదా! అట్లాంటిదే. సో, పిల్లలకి ఇలాంటి మాల్స్‌లో తీసుకెళ్ళడము, వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గేమ్స్ పార్ట్ చూపించడం గానీ, ఆడిపించడం గానీ, ఇంకా పేరెంట్స్‌కి అదొక సరదా అనేసి అనిపిచ్చింది. సో, చాలా సేపయితే ఈ గేమ్ ఇందులో ఏంటంటే ఏదో టికెట్స్ వస్తాయంట. మనం ఆ టికెట్స్ ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే అంత మనకేదన్నా గిఫ్ట్ రూపంలో మనకి గిఫ్ట్స్ వస్తాయంట. అది మాకు తర్వాత తెలిసింది. ఏదో అందులో టికెట్స్ వచ్చాయన్నమాట ఈ గేమ్ ఆడితే మాత్రము. సో, ఎన్నో టికెట్స్ స్కోర్ చేస్తేనే మనకి ఆ గిఫ్ట్ అనేది కూపన్స్ రూపంలో ఇచ్చిర్రనమాట. ఆ కూపన్స్ వచ్చాయి. పాయింట్స్ అనేది ఉంటుందంట. సో, ఆ పాయింట్స్ మీకు తర్వాత లాస్ట్ ఎండ్ వరకు చూడండి. మీకు అర్థమైపోతుంది. ఎవరన్నా ఇలాంటి మాల్‌లో వెళ్తే గనుక ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. సో, ఎవరైనా నా ఛానల్‌లో కొత్తగా విజిట్ చేశారంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ఛానల్ లోపటికి చెక్అవుట్ చేసేయండి. నేనైతే రకరకాలుగా రెసిపీస్ షేర్ చేస్తున్నాను. కొత్తవి కానీ, పాతవి కానీ రకరకాల రెసిపీస్ అయితే ఒకసారి చెక్అవుట్ చేసేయండి. నచ్చితే గన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, ఇలా అయితే మనం ఇలా కిడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అయితే వెళ్ళవచ్చు అనేసి అనిపించింది మాల్ లోపటికైతే. సో, చాలామంది రష్ అయితే ఉన్నారనమాట. పిల్లల కోసమే స్పెషల్‌గా వచ్చారనేసి అనైతే అనిపించింది. సో, హాలిడేస్ కాబట్టి ఫుల్ అయితే రష్‌గా ఉంది. ఇంకా అలాగే ఇక్కడ చూసారా ఫిషెస్ తోటి మసాజ్ అనమాట. పెట్టు పెట్టు కాలు పెట్టు. ఏం కాదు తల్లి, ఏం తినేవి పెట్టు లోపల పెట్టు. పాచు తింటే అంతే. ఏమని మసాజ్ చేస్తాయి. కొంచెం కింద పెట్టు. చూపిస్తాము దగ్గర నుంచి. పిలుపు గంట సేపు పెట్టాలి. జాన్ ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది జాన్వి? ఒకసారి చూపి. షోయం చూడు ఒకసారి. షార్ట్ ఏం రాదా? షార్ట్ ఏం రాదా? కిసులు పెడుతున్నాయి ఫిషెస్. మంచి పెట్టు. అవునవును. పైకన్నా కిందికను.
ఎంతమంది తిని ఎలర్జీ రాదా మరి మనుషులకి? మందులు వేస్తున్నారు. అంటే కూడా చేస్తాం అదే అంటున్నా, ఒకరికొకరికి. తెచ్చుకున్నట్టు తినేస్తారు. నా కాళ్ళు వేసి తినేస్తున్నాను. మీరు పెట్టండి ఒకసారి. అందరూ చూస్తారు. అవసరమా? బాగుందా? ఎలా ఉందమ్మా మీ స్పందన? ఒకసారి చెప్పండి, ఇటు చూసి చెప్పండి. ఎట్లది నీ స్పందన? ఒకసారి చెప్పు. అమ్మమ్మ నేడ కూర్చోబెడతామా అని అమ్మమ్మ ఆడనే ఉంది దూరం. చూసారా, ఫిషెస్ అయితే చాలా చక్కగా కాళ్ళకైతే అలా మసాజ్ చాలామంది చేపించుకుంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి హ్యామర్ తోటి ఇలా పెద్దగా కొట్టాలన్నమాట, చాలా గట్టిగా కొట్టాలి. సో ఎంత గట్టిగా కొడితే అంత పెద్ద స్కోర్ అయితే వస్తుందన్నమాట. సో చాలా అంటే చాలా గట్టిగా బలం కొద్దీ కొడితే ఆ స్కోర్ అనేది పెరిగిపోతుంది. అప్పుడు అనేసి కూపన్స్ బయటికి వస్తే మనకి ఎన్ని కూపన్స్ వస్తాయో అంటే అక్కడ స్కోర్ అనేది దాని ప్రకారంగా ఏదో ఉంటుంది. గిఫ్ట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఎక్కువ గిఫ్ట్స్ ఏం రాలేదు మాకు, కొంచెమే గిఫ్ట్స్ వచ్చాయి. మాకు తెలియక కొంచెము అంటే కొన్ని గేమ్స్ దగ్గర మేము కూపన్స్ అనేది కలెక్ట్ చేసుకోలేదన్నమాట. సో అలా గిఫ్ట్స్ అయితే కొన్ని మిస్ అయ్యాయి, కొన్ని వచ్చాయి. ఓకే పర్లేదు, కిడ్స్ కోసం వెళ్ళాము, కిడ్స్ కోసం ఎంటర్టైనింగ్ కోసం వెళ్ళాను. సరదాగా కాసేపు బయటికి అలా అయితే హాలిడేస్లో గుర్తుండిపోయేలాగా ఇలా అయితే మెమరబుల్ డే లాగా వెళ్ళామనేసి అనిపించింది. ఇలా రకరకాల టెడ్డీస్ బొమ్మలు, ఎలిఫెంట్స్ బొమ్మలు లాగా అయితే చిన్నపిల్లల కోసం బాగానే పెట్టారు. ఇంకా అనిపిస్తుంది కదా మనకు, ఇంకా పిల్లలకంటే టెడ్డీస్ చిన్న చిన్న బొమ్మలు టాయ్స్ కావాలనేసి ఉంటుంది కాబట్టి ఇంకా ఆడాలి అనేసి అనిపించింది. కాబట్టి ఎన్నిసార్లు ఆడినా మాత్రం మళ్ళీ అయితే మాకైతే రాలేదన్నమాట ఆ టెడ్డీ బొమ్మలు. చూసారా, 2 ఒకేసారి వచ్చాయి, బట్ అవి స్లిప్ అయిపోయాయి. ఇంకా మూడ్ ఆఫ్ అనిపిస్తుంది కదా అయ్యో అనేసి. సో ఇక్కడైతే బాక్సింగ్ లాగా కొట్టాలన్నమాట. బాక్స్ అంటే హ్యాండ్స్కి అట్లా గ్లౌస్ లాగా పెద్దగా ఉంటాయి. సో ఎంత హార్డ్గా ఎంత గట్టిగా బీట్ చేస్తే అంత స్కోర్ అయితే వస్తుందన్నమాట. సో అప్పుడే మనకి కూపన్స్ అనేది వస్తూ ఉంటాయి కదా. సో ఆ కూపన్స్ ప్రకారంగానే మనకి పాయింట్స్ వస్తాయి. అలా దాని ప్రకారంగానే మనకి ఏదైనా గిఫ్ట్ రూపంలో గిఫ్ట్ ఇస్తారనమాట. సో ఎంత బలం పెట్టి కొడితే వాళ్ళు చెప్తున్నారనమాట, అక్కడ గైడ్స్ లాగా ఉన్నారు అబ్బాయిలు, వాళ్ళు చెప్తున్నారనమాట ఇలా చేయండి అలా చేయండి అనేసి బాగానే గైడెన్స్ ఇస్తున్నారు. సో ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా కొట్టండి అన్నట్టుగా చెప్తున్నారు. సో అలా సరదాగా గేమ్స్ అయితే బాగా అనిపించాయి. ఇంకా చాలా ఎంజాయ్ చేశారనే చెప్పొచ్చు. సో పిల్లలకైతే స్పెషల్గా అప్పట్లో మన టైంలో అయితే సర్కస్ లాంటివి ఉండేది, ఎగ్జిబిషన్స్ లాంటివి ఉండేది. బట్ పిల్లలకి ఇప్పుడు కొత్తగా ఇలాంటివి కూడా వచ్చాయి. మాల్స్లో ఎంటర్టైనింగ్గా మంచిగా ఆడుకోవడానికైతే ఒకే రూఫ్ కింద అయితే బాగా అనిపించింది. సో ఇక్కడ వచ్చేసి మాకు ఎన్ని పాయింట్స్ వచ్చాయో దాని ప్రకారంగా గిఫ్ట్ తీసుకోమని అయితే చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ వచ్చేసి మేము గిఫ్ట్ సెలెక్షన్ చేస్తున్నామన్నమాట. సో అక్కడే అంటే వాళ్ళు చెప్తున్నారనమాట ఇన్ని పాయింట్స్కి ఈ గిఫ్ట్ వస్తుంది, సో సెలెక్ట్ చేసుకోమనేసి చెప్తున్నారు. సో పిల్లలు ఇంకా అదే డిస్కషన్లో ఏం తీసుకోవాలి, ఏది తీసుకోవాలి, అది తీసుకోవాలా, ఇది తీసుకోవాలన్న ఆలోచనలోనైతే డీప్గా వెళ్తున్నారనమాట. మళ్ళీ డిస్కషన్ చేసి మళ్ళీ ఆ గిఫ్ట్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా అది ఇది ఇంకా ఏది అర్థం కాని పక్షంలో ఉందన్నమాట. రకరకాలుగా ఉన్నాయి గిఫ్ట్స్ అయితే అక్కడ. సో ఎంత స్కోర్స్ ఎంత పాయింట్స్ ప్రకారమే అక్కడ గిఫ్ట్స్ అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. కొన్ని పాయింట్స్ తక్కువ ఉన్నాయని చెప్పేసి ఆ పాయింట్స్ ఫుల్ఫిల్ చేయడానికి మళ్ళీ ఏదో గేమ్ ఆడడానికి అయితే ఇక్కడ వచ్చేసారు. సో ఆ కూపన్స్ తీసుకొని వెళ్తే మనకి ఆ తక్కువ ఉన్న పాయింట్స్ కౌంటెడ్ అనమాట. సో అలా ఏదో నాకైతే పెద్దగా అర్థం కాలేదు, ఇంకా వీళ్ళకే అర్థమైంది, వాళ్ళే ఏదేదో చేస్తున్నారు. సో నేనైతే జస్ట్ చూడ్డానికి మాత్రమే అన్నట్టు వెళ్ళాను, ఇంకా సరదాగా వీళ్ళకి జస్ట్ ఎంటర్టైన్ చేయడానికి అంతే. సో ఇంటికి వచ్చేసాక చూపిస్తున్నాను చూడండి, ఈ గిఫ్ట్స్ అయితే మాకు వచ్చాయి. సో ఎలా ఉందో ఈ వీడియో మీకు కూడా ఎంజాయ్గా అనిపించిందని అనుకుంటున్నాను. పూర్తి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడని వాళ్ళు ఒక్కసారి నా ఛానల్లో చెక్అవుట్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ వెంటనే వచ్చేస్తాయి. సో ఇలా చిన్న గిఫ్ట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఎక్కువైతే గిఫ్ట్స్ రాలేదు, ఇలా చిన్నగా పిల్లలకైతే ఆడుకోవడానికి సరదాగా ఏదో మెమరబుల్ డే లాగా అయితే గడిచిపోయింది ఇలాగా.
సో ఇలా ఏదో పెన్సిల్ లాగా, ఏదో క్రయాన్స్, కలర్ పెన్సిల్స్, ఒక టెడ్డీ బియర్ కూడా వచ్చిందండి, చిన్నది టెడ్డీ బియర్. సో చాలా బాగుంది, క్యూట్గా. సో పిల్లలకి కూడా అదొక సరదా కదా, మేము ఈ గేమ్ ఆడుకొని అంటే ఈ గిఫ్ట్స్ గెలుచుకున్నామనే ఫీలింగ్లో అయితే వాళ్ళు ఉన్నారు. సో డబ్బులు మాత్రం పేరెంట్స్ అయితే వదులుతాయి, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తాను.